విద్యార్థులారా, మనం రైతు ప్రశస్తి అనే పాఠ్యాంశం గురించి తెలుసుకుంటున్నాం. వానమామలై జగన్నాథాచార్యులు రచించినటువంటి రైతు ప్రశస్తి అనే కావ్యంలో రైతు గురించి తెలుసుకుంటున్నాం. ఇక ఈ రైతు ప్రశస్తిలో శ్రీరామపురం అనే గ్రామంలో ఉండేటువంటి ఒక సుప్రసిద్ధ రైతు సాగరయ్య అనే రైతు. ఆ రైతు కాకుండా అతను పటేల్గా ఉన్నటువంటి వాడు. గ్రామ ప్రజల కోసం అంతా కూడా వారి యొక్క శుభం కోసం, వారి మేలు కోసం పాటుపడుతున్నటువంటి ఆ సాగరయ్య రైతుగా ఉన్నటువంటి వాడు తన గ్రామ ప్రజల కోసం తను పడ్డ కష్టాలన్నీ కూడా అన్నీ కావు. అలాంటి వాడు ఉండటం చేత అతని ద్వారా గ్రామ ప్రజలంతా కూడా చక్కగా అభ్యుదయ పంథాలోకి మారి తద్వారా ఇక అందరూ కూడా అభ్యుదయ మార్గంలో పోతుండగా ఆ గ్రామంలో ఉండేటువంటి జమీందార్ తన పాచిక పడదని చెప్పని నక్కయ్య తల తోకవాల్చుకుంటాడు. ఇక ఆ పరగణ మొత్తంలో సాగరయ్య పెద్ద పలుకుబడి ఉన్నటువంటి పెద్ద కాపు. అతనికి ఉండేటువంటి భార్యలు ఇద్దరు, గంగమ్మ మంగమ్మ. ఇద్దరు సరసమ్మతులు. కాకపోతే అతను కాపే కానీ అన్నింటా కూడా చక్కని ఘటుడు. ఎంతటి వారైనా సరే అతని దగ్గర అణిగిమణిగి వ్యవహరిస్తుంటారు భయంతో. కానీ అతని దర్పమేంటో కానీ శత్రువులందరినీ కూడా సమూలంగా నాశనం చేసేటువంటి శక్తి ఉంది. అయితే సాగరయ్య పటేల్ ఎవరిని కూడా భయపెట్టాడు. కాకపోతే దొరలు కూడా అతను చూడగానే భయంతో గజగజ వణుకుతారు. దొరలు అంటే ఇక్కడ ఎవరు దొరలు? బ్రిటిష్ వారు, ఆంగ్లేయులు కూడా. సరే, ఇకపోతే ఇతను సాగరయ్య పటేల్ ఎంత సాత్వికంగా ఉంటాడో అంత బెబ్బుల్లా ఉంటాడు. ఒక్కసారి లేచి ఎదురు తిరిగితే అతనికి ఎదురేయలేదు. ఇక అంతేకాకుండా అతనికి వయసుకే కాకుండా లోక అనుభవంలో కూడా అందరిలో కంటే పెద్ద. ఇతనికి అక్షరాస్యత అంతంత మాత్రమైనప్పటికీ చక్కటి ఇంగిత జ్ఞానం కలిగినటువంటి వాడు. పైకి తాను పొంగిపోకుండా మనసులో అత్యంత శక్తివంతుడు, మానసికంగా అత్యంత శక్తివంతుడు. ఇక మరి అతని గురించి చూసినట్టయితే తన పొలంలో తన పంటలు వేసుకున్నా కూడా ఆ పంటలలో వచ్చేటువంటివన్నీ కూడా తన పురులు చేసినటువంటి బాకి కిందనే కొలుస్తూ తన యొక్క అప్పు పత్రాలన్నీ కొత్త పాత్రలు చేసుకుంటూ తన విలువలను జారిపోనివ్వకుండా గుట్టుగా సంసారాన్ని నడుపుకుంటూ వస్తుంటాడు. ఇక అతని పెండ్లములు ఇద్దరు కూడా, అతని భార్యలు ఇద్దరు కూడా అతని పేరును పోగొట్టకుండా అతనితో పాటు సహజీవనం చేస్తున్నారు. ఇక తమకు ఇది లేదు అది లేదని చెప్పని కూడా ఏమి కూడా అనరు. ఎందుకంటే ఇంట్లో కూడా కావలసినంత కావాల్సిన సరుకులు కూడా ఉండవు, నిల్వలు కూడా ఏముండవు. కాబట్టి మరి అలా నిల్వలు లేకపోయినా కూడా వారిద్దరూ కూడా ఎప్పుడూ కూడా మాకు ఇది కావాలి అది కావాలంటూ చాట తీసుకొని పక్కింట్లో కూడా పోకుండా ఎంత కరువు కాటకాలు ఎదురైనా సరే అలా జాగ్రత్తగా జీవనం సాగిస్తూ వస్తున్నారు. ఇక సాగరుని యొక్క భార్య గంగాంబకు మరి మంగమ్మ ఎలా వచ్చింది అంటే, గంగాంబకు కాస్త వయసు మరడం చేత ఇక తనకు సంతానం కలగదని చెప్పని ఆలోచనతో ఆ యొక్క గంగంబ తన సొంత సోదరి అయినటువంటి మంగమాంబతో రెయ్యి పగళ్ళంతా కూడా ఆమె చెవిలో పోరు కట్టి తన భర్తకు కూడా 1000 రకాలుగా అతని మనసును కూడా మార్చి తన చెల్లెలైనటువంటి మంగాంబను తన భర్తకు 2వ పెళ్లి చేస్తుంది. ఎందుకు చేస్తుంది అంటే తన సంతానం కలగలేదు, కనీసం తన చెల్లితో అయినా సంతానం కలిగినట్లయితే తమ కుటుంబానికి తమ వంశానికి ఊర్ధ్వలోకాలు అందుతాయి అని చెప్పని ఆలోచనతో అలా చేస్తుంది. సరే, మరి అప్పటికీ కూడా
ఆ మంగమాంబకు కూడా కాస్త వయసు కూడా కాస్త పెద్దది. అంటే ఇప్పుడు ఇక్కడ గంగాంబ కంటే కూడా చిన్నదైనప్పటికీ మరి వయసు కూడా ఆమె కూడా చిన్న వయసు ఏం కాదు కాబట్టి కాస్త పెద్ద వయసుతో ఉన్నటువంటిది ఆ మంగమాంబ. సరే అయినప్పటికీ ఈ మంగమ్మ తన భర్తకు తోడునిడగా ఉంటూ తన కాపురాన్ని దిద్దుకుంటూ తన అక్కకు కాపలాగా ఉంటూ ఆత్మబంధువుగా ఉంటూ తన అక్కకు సేవకురాలుగా ఉంటూ చెలికత్తెగా ఉంటూ సహచరాలుగా ఉంటూ ఒక 4 సంవత్సరాల కాలం పాటు అలా సంసారాన్ని సాగదీస్తూ వచ్చింది. ఇలా సాగుతూ ఉండగా ప్రజలంతా కూడా అనుకుంటున్నారు ఏమంటారంటే ఇట్లా 4 సంవత్సరాల కాలం పాటు సాగుతూ పోయింది. ఇట్లా ఋతుకాలములు ఎన్నెన్నో గతించిపోయాయి. కాలగర్భం లోపల కాలము గడుస్తూ పోతుంది. ఇప్పుడు చూస్తున్నాం కదా మనము. ఇప్పుడు కోవిడ్లో ఉన్నాం మనం ఇప్పుడు. మరి కోవిడ్లో ఉంటే ఏమైపోయింది చూస్తున్నా కానీ మనకు కోవిడ్ అనేటువంటిది మార్చి నెలలో మనకు 16వ తేదీ 19వ తేదీ ఆ ప్రాంతం మార్చి 16న అంటే సంవత్సరం గడిచిపోయింది. డిసెంబర్లోనే చైనాలో మనకు కోవిడ్ ప్రారంభమైతే మనకు తెలిసి వచ్చేసి మన దాకా వచ్చేసరికల్లా మనకు ఇది చాలా కష్టంగా ఉంది పరిస్థితి అని చెప్పని ఈ కోవిడ్లో మనకు పూర్తిగా లాక్డౌన్ ప్రారంభమైంది. మనకు చూసినట్టయితే ఇప్పుడు మార్చి 16 తర్వాత చూస్తున్నా కానీ గడిచిపోతున్నాయి కదా, కాలము గడిచిపోతుంది అన్నట్టుగానే చూస్తున్నా కానీ మన కాలాలు గడిచిపోతున్నాయి కదా. మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై ఎండాకాలం అంతా గడిచిపోయింది. చివరికి వర్షాకాలం గడిచిపోయింది. జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్కి వచ్చేసాం. డిసెంబర్ కూడా కాస్త ఒక వారం అయిపోతే డిసెంబర్ కూడా మమ అనిపిస్తుంది. అంటే ఇలా మనకు శరద్ ఋతువు వెళ్ళిపోయింది, హేమంత ఋతువు వెళ్ళిపోయింది, శశిర ఋతువు వెళ్ళిపోయింది, వర్ష ఋతువు వెళ్ళిపోయింది. ఇలా ఋతువులన్నీ కూడా మారిపోతున్నాయి. అంటే ఇవి ప్రకృతి పరంగా వచ్చేటువంటి ఋతువులన్నీ ఇట్లా ఋతుకాలాలు ఎన్నో గడిచిపోతున్నాయి కాలగర్భం లోపల. ఇక బ్రతకంతా విసిగెత్తిపోతుండగా ఈ ఫలితమైనటువంటి చోట చేన్లు అంటే చోట పొలాలలో పంటలు వేస్తే ఎలా ఫలితం రాలేదో అలాంటి ఫలితమే లేకుండా పోవడం చేత ఈ గంగమ్మకు కానీ మంగమ్మకు కానీ సంతానము కాలేదు. ఇద్దరికి సంతానము కాలేకుండా పోయింది. కాలేదు కాన్పులిరువురికి ఈలోగా కాన్పు వయసులెత్తన్ క్రమమైనన్ రాలేదో ఫలకాలము తేలేదో పుత్రభిక్ష దేవులిరువురన్. ఆ యొక్క గంగమ్మకు మంగమ్మకు ఇద్దరికి కాన్పు వయసు అయిపోయిందో ఏమో, మరి ఫలితకాలం రాలేదేమో, ఇద్దరికి కూడా పుత్రభిక్ష ఇద్దరికి కూడా రాలేదేవు అని చెప్పని అనుచు ప్రజలను అనుకొనసాగిరి అంటూ ప్రజలంతా కూడా అనుకుంటున్నారు. అనుచు ప్రజలను కొనసాగిరి ఆశలెల్లా అప్పటికప్పుడు అడియాసలై అస్తమించ సాగరయ్యయు నా భాగ్యయోగము తనకింకలేదని ఆశ చాలించుకొనియే. ఇలా ప్రజలంతా కూడా ఇద్దరికి కూడా కాలము గడిచిపోయింది, ఇంకా సంతానం కలగదేమో అని చెప్పని అంటే సాగరయ్య ఇద్దరి భార్యకు ఈలోగా పిల్లలు పుట్టలేదు కాబట్టి వారికి పిల్లలు పుట్టే వయసు పెరిగిపోయిందిన ఫలించే కాలం రాలేదేమో, ఇక ఇద్దరు భార్యలు పుత్రభిక్షను తీసుకోలేదేమో, తమతో తీసుకురాలేదేమో అని చెప్పని ప్రజలంతా కూడా అనుకుంటున్నారు. అలా అనుచు ప్రజలను కొనసాగిరి అనుకుంటూ ఇట్లా ప్రజలంతా గ్రామయ్యంతా కూడా అనుకోవడం మొదలుపెట్టారు. ఆశలెల్లా అప్పటికప్పుడు అడియాసలై అస్తమించ ఆశలెల్లా అప్పటికప్పుడు అడియాసలై అస్తమించ ఆశలెల్లా బిడ్డలు పుడతారని చెప్పిన ఆశలన్నీ కూడా అప్పటికప్పుడు అడి ఆశలై వ్యర్థమైన ఆశలు కావడం చేత అడియాసలై అప్పటికప్పుడు అడియాశలై అస్తమించ
ఆశలు అన్నీ కూడా వ్యర్థం కాకపోగా వ్యర్థమై అణిగిపోగా అడియాసలైచ్యుత అస్తమించన్ అణిగిపోగా సాగరయ్యయు సాగరయ్య కూడా నా భాగ్యయోగము సాగరయ్యయున్ ఆ భాగ్యయోగము ఆ సాగరయ్య కూడా ఆ భాగ్యయోగము ఏ భాగ్యయోగము ఆ పుత్ర భాగ్యము అనేటువంటి యోగం అంతా కూడా తనకు ఇంకా లేదని తనకు ఇంకా లేదని చెప్పని ఆశ చాలించుకొని ఆశను చాలించుకున్నాడు ఆశను వదిలివేశాడు. ఇక ప్రజలంతా కూడా అనుకోవడం మొదలుపెట్టారు. ఏమని? ఇక ఈ గంగమ్మ మంగమ్మలు ఇద్దరు కూడా తమతో పాటు పుత్ర భిక్షను తమతో తీసుకురాలేదేమో అని చెప్పని ఇలా ప్రజలు అనుకోవడం మొదలుపెట్టడం చేత ఇక ఎప్పటికప్పుడు కూడా సాగరయ్య యొక్క అడియాసలు ఆశలన్నీ కూడా అడియాసలు అవుతూ పోతుండగా సాగరయ్య కూడా ఇక తమకు పుత్రులు సంతానం కలిగేటువంటి భాగ్యం సంతానం పుత్రులు అన్నది ఇక్కడ సంతానం కలిగే భాగ్యము ఇంకా లేదని చెప్పని సంతానం పైన ఆశను వదిలేసుకున్నారు. సంతానంపై ఆశను వదిలేసుకున్నారు. సాగరు వయస్సు చిన్నగా షష్ఠి పూర్తినందుకొనే సాగరు వయస్సు చిన్నగా షష్ఠి పూర్తి నందుకొనే చెంపగడ్డమునందు ఒక అర తెలుపు వెంట్రుకల్ పొడసూపి తెలుపు వెంట్రుకల్ పొడసూపి తెలుపునతని చరమ జీవితాధ్యాయపు తెలుపు వెంట్రుకల్ పొడసూపి తెలుపునతని చరమ జీవితాధ్యాయపు మరొక మలుపు. ఇప్పుడు సరిపోయింది. సాగరు వయస్సు చిన్నగా షష్ఠి పూర్తి నందుకొని చెంపగడ్డము నందు ఒకడరా తెలుపు వెంట్రుకల్ పొడసూపి తెలుపునతని చరమ జీవితాధ్యాయపు మరొక మలుపు. సాగరు వయస్సు ఈ సాగరయ్య యొక్క వయస్సు చిన్నగా కొద్దిగా షష్ఠి పూర్తి నందుకొని ఇంకా మెల్లమెల్లగా షష్ఠి పూర్తికి అందుకోవడం అంటూ సాగుతూ వచ్చింది. మెల్లమెల్లగా క్రమక్రమంగా షష్ఠి పూర్తి అంటే 60 ఏళ్ల వయసు దాకా నిండడం జరుగుతూ వచ్చేసింది. ఇక 60 ఏళ్ల వయసు రాగానే ఇంకేమైంది? గడ్డమునందు అతని గడ్డము లోపల ఒకడు ప్లస్ అర అంటే ఒకటి అర ఒకటి తెలుపు వెంట్రుకల్ తెల్లని వెంట్రుకలన్నీ కూడా పొడసూపి కనబడి పొడసూపి తెలుపున్ అతని చరమ జీవితాధ్యాయపు
మరొక మలుపు. అతని ఆ సాగరయ్య యొక్క చరమ జీవితం చివరి జీవితం నందలి అధ్యాయము ఒక భాగం యొక్క మరొక ఇంకొక మార్పు అనేది తెలుపుతుంది. సాగరయ్య యొక్క వయసు, అయ్యా 60 ఏళ్ల వయసు వచ్చింది అంటూ, షష్టి పూర్తి వయసు వచ్చిందని చెప్పని తన తలలో వెంట్రుకలన్నీ కూడా, ఆ తలలో వెంట్రుకలు, తెలుపు వెంట్రుకలన్నీ కూడా గడ్డంలో 1 తెలుపు వెంట్రుకలు వచ్చాయట. ఎప్పటికీ? షష్టి పూర్తికి. అంటే సాగరయ్య కాలం ఎప్పుడు ఇది? 78 ఏళ్ల కింది కాలం. సాగరయ్య వయసు షష్టి పూర్తికి వచ్చింది అంటే 60 ఏళ్ల వయసు వచ్చింది. మరి సాగరయ్యకి 60 ఏళ్ల వయసు వచ్చినప్పుడే అప్పుడు మాత్రమే గడ్డంలో అరకొకటి ఒకటో అర ఒకటి అంటే అక్కడ గడ్డంలో కూడా తెల్ల వెంట్రుకలంతా కూడా 60 ఏళ్ల వయసు వచ్చినా కూడా అప్పట్లో రాకపోయేవట. ఇప్పుడు చూడండి ఎంచక్క మాకు ఈ వయసులోనే అప్పుడే వెంట్రుక తెల్లగడ్డము, తెల్ల వెంట్రుకలు, జుట్టంతా ఊసిపోవడం అంతా మాకు వచ్చేసింది. ఎందుకు వచ్చేసింది? ఈనాటి కాలానుగుణంగా ఉన్నటువంటి వ్యవస్థలో. అయితే అదే 78 ఏళ్ల కింద చూసినట్టయితే చక్కటి బలిష్టంగా ఉండేవాళ్ళు కాబట్టి 60 ఏళ్ల వయసు వచ్చినా కూడా గడ్డంలో ఏదో ఒకటో అరో ఎక్కడో కనపడక తెల్ల వెంట్రుకలు ఉన్నాయట. ఇప్పుడు ఈ వయసు చూసినట్టయితే మా కాకుండా ఇంకా ఇప్పుడు సరే మాకంటే ఈ వయసులో మాకు తెల్ల వెంట్రుకలు వచ్చినాయి అనుకోండి, 45 ఏళ్ళ నుంచి తెల్ల వెంట్రుకలు వచ్చేసాయి అనుకోండి. మరి చిన్న వయసులోనే ఈనాటి కాలంలో, ఈనాటి సమాజంలో చూస్తున్నట్టయితే చిన్న వయసులోనే 20 ఏళ్ల వయసుకే, 20, 25, 30 ఏళ్ల వయసుకు వస్తున్నకల్లా వెంట్రుకలన్నీ ఊడిపోవడం, మగవాళ్లకు, ఆడవాళ్ళకంతా తెల్ల వెంట్రుకలు రావడం చిన్నప్పుడే వస్తున్నాయి కదా. ఈ కాలంలో చూసినట్టయితే 18, 20, 20, 30 వచ్చేసరికల్లా వయసు రాగానే అలా కనిపిస్తూనే ఉంటున్నాయి ఆల్రెడీ. మరి ఆ కాలంలో చూడండి ఎంత బలిష్టంగా ఉండేవాళ్ళు, చక్కటి ఆహారం తీసుకుంటూ చక్కటి శక్తితో ఉన్నటువంటి వాళ్ళుగా. అట్లా సాగరయ్య వయసు 60 ఏళ్ళు పూర్తి అయిపోయినా కూడా, షష్టి పూర్తి దగ్గరగా అయినప్పటికీ కూడా చెంపపై గడ్డంలో ఒకటి తెల్ల వెంట్రుక కనపడి, అయ్యా ఇంక నీ జీవితం అయిపోయింది, చివరంకకు చేరుకుంటున్నావు అని చెప్పని తెలుపుతున్నాయట. బురద నాగలి దున్నెడి దురద తగ్గే, తనకు దా వయోభారము పెదదగు కొలది, అడపదడప లెక్కయదివే రతడు అడపదడప లెక్కలది వేరు, అతడు తోడి వయసు వారిలో మాత్రమే వరకును గుడి. బురద నాగలి దున్నెడి దురద తగ్గే, తనకు దా వయోభారము పెద్దదగు కొలది, వయోభారము పెద్దదగు కొలది. వయసు యొక్క భారమంతా కూడా పెరిగిపోతూ ఉండగా తనంతట తానుగా బురద నాగలి దున్నెడి, బురద నాగలితో బురదలో, వరి చేలో, పంట చేలలో చూసినట్టయితే మనకంతా బురదలో నాగలి పట్టుకొని దున్నుతారు, చూసింటారు కొంతమంది, అందరూ కాదు కొంతమంది చూసింటారు. బురదలో నాగలితో దున్నుతారు, చేనంతా కూడా దున్నుతారు బురదలో. అలాంటి బురద చేలో దుంప నాగలి దున్నేటువంటి బురద నాగలి దున్నెడి దురద తగ్గే,
దురద తగ్గిపోయింది, వయసు పెరిగిపోయింది కదా, 60 ఏళ్ళ వయసు వస్తుంది కదా. ఇక ఆ దురద అంటే దాని ఏమంటాం మనం, గోకుడ అంటాం. గోకుడ అంటే ఈ గోకుడ కాదు, ఆ యొక్క వ్యసనం, ఆ కోరిక. ఇక్కడ దురద అంటే కోరిక. ఏంది, నాగలు దున్నాలని చెప్పిన కోరిక మెల్లమెల్ల క్రమక్రమంగా తగ్గుతూ వచ్చింది. ఎందుకు తగ్గుతూ వచ్చింది? వయసు పెరగడం చేత. అడపదడప లెక్కయ్యది. ఇప్పుడు ఒకప్పుడు బాగా దున్నేవాడు, ఇప్పుడు అడపదడప అప్పుడప్పుడు దున్నుతున్నాడు. అడపదడప లెక్క, అంటే అప్పుడప్పుడు దున్నడం అంటేది దాని లెక్క. అది వేరు, అది వేరు మాట. అతడు తోడి వయసులో, అతడు తోడి వయసు వారిలో మాత్రము. ఆ సాగరయ్య తన తోటి వయసు వారితో మాత్రమే ఏ వరకును గుడి, ఎంతవరకు అయినా కూడా. గుడి అంటే కుడి భుజం లాంటి వాడు, అంటే తన వయసుతో ఉన్నటువంటి వాళ్ళలో అతను శక్తివంతుడు అని చెప్పవచ్చు. అంటే ఆ వయసు ఉన్నటువంటి వాళ్ళు చూసినా కూడా అందరికంటే కూడా శక్తివంతుడు. అంటే ఆ వయసు పెరిగిపోతుంది కాబట్టి ఆ వయసులో ఉన్నటువంటి వాళ్ళకి, అంటే పెద్ద వయోభారంతో పెద్ద వయసు ఉన్నటువంటి వాళ్ళకి అందులో చూసినా కూడా ఆ వయసు వాళ్ళలో కూడా తనకి గట్టి శక్తివంతుడు అని చెప్పవచ్చు. అంటే 60 ఏళ్ల వయసున్న వాడితో అందరిని పోల్చుకున్నా కూడా ఆ 60 ఏళ్ల వయసు వారిలో కూడా ఇతనికి అత్యంత శక్తివంతుడు, వాళ్ళకంటే ఇతను బాగా బలవంతుడు అని చెప్పండి. అంటే సాగరయ్యకు వయసు భారం పెరిగిన కొద్దీ సాగరయ్యకు బురద నాగలి దున్నాలని చెప్పని ఆ యొక్క కోరిక అనేది తగ్గుతూ వచ్చింది. అప్పుడప్పుడు దున్నుతూ ఉన్నాడు, అది వేరు. అతని తోడి వయస్సు వారిలో మాత్రం చూస్తే అతను చురుకైన వాడే అని చెప్పవచ్చు. ఇక గంగమంగాంబులును కులాంగనులు భయులు ఫలములైనన్ కాకున్నన్ గౌరీషున్ రామున్ శృంగార గుణాభిరామున్ చింతింత్రు సతుల్. గంగా మంగాంబులున్ గంగా మంగాంబలు అనుగు ఉభయులు కూడా కులాంగనులు ఉభయులు ఫలములైనన్ కాకున్నన్ గౌరీషున్ రామున్ శృంగార గుణాభిరామున్ చింతింత్రు సతుల్. గంగా మంగాంబలును, గంగమ మంగమ కులాంగనలు ఉభయులు ఇద్దరు కూడా కులాంగనలు, కుల స్త్రీలు. ఫలితములు అయినా కాకున్నప్పటికీ గౌరీషున్ పార్వతీ భర్త అయినటువంటి ఆ యొక్క ఈశ్వరుణ్ణి శృంగార గుణాభిరామున్ చక్కని గుణముల చేత మనోహరముడైనటువంటి రామున్, ఆ శ్రీరాముని సతుల్, ఆ గంగమ మంగమ్మలు చింత చేస్తూ ఉంటారు. ఇక్కడ చింత చేస్తూ ఉండటము అంటే ఆ వారిని ధ్యానము చేస్తూ ఉండటము, వారిని ధ్యానిస్తూ ఉండటము. గంగమ మంగమ్మలు ఇద్దరు కూడా ఫలితం సిద్ధించకపోయినా కూడా ఆ ఈశ్వరుణ్ణి, ఆ శ్రీరాముణ్ణి కూడా నిరంతరము ధ్యానిస్తూనే ఉండేవాళ్ళు. వారిద్దరు కూడా నిరంతరము ధ్యానిస్తూ ఉండేవాళ్ళే. ఇద్దరిని నిరంతరము ధ్యానిస్తూ ఉండేవాళ్ళే. సరే, ఇక్కడికి ఆపేద్దాం.